నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు త్వరగా ఫలితం వచ్చే 6 ప్రాజెక్టుల పూర్తికి ఏపీ సర్కార్ చర్యలు 8000 కోట్లకు పైగా ఖర్చు 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ లక్ష్యం పోలవరం డయాఫ్రమ్ వాల్ టెండర్లపై కేంద్రానిదే నిర్ణయమన్న చంద్రబాబు సాగునీటి సంఘాల పునరుద్ధరణకు ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి మదనపల్లె దస్త్రాల దహనం కేసును సిఐడికి అప్పగించిన ప్రభుత్వం 2 రోజుల్లో వివరాలు ఇవ్వాలని పోలీసులకు డీజీపీ ఆదేశం వ్యాపారాలకు అనువుగా పారిశ్రామిక విధానం తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ రుణమాఫీ అర్హుల జాబితాలో పీఏసీ కార్యదర్శుల చేతివాటం తప్పుడు లెక్కలు సమర్పించిన 16 మంది సస్పెన్షన్ బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్కు పగ్గాలు అల్లర్లలో 440కి చేరిన మృతుల సంఖ్య ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు ఖాయమైన మరో పతకం రెజ్లింగ్లో ఫైనల్ చేరిన వినేష్ ఫోగాట్ సెమీఫైనల్లో ఓడిన హాకీ జట్టు ఏపీలో పోలవరం సహా 6 ప్రాజెక్టులను తొలి ప్రాధాన్యం కింద పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. పోలవరానికి కేంద్రం సాయం అందనుండగా రాష్ట్రం నిర్మించనున్న మరో 5ంటికి 8734 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మేరకు జలవనరుల శాఖ తాజా ప్రణాళికలో స్పష్టం చేసింది. మొత్తంగా 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుండగా 14 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ జరగనుంది. జగన్ ప్రభుత్వంలో పూర్తిగా పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యాన్ని ఎలా రూపుదిద్దారనే దానిపై జలవనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందగల వాటిని తొలి ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 86 ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే 1,16,405 కోట్ల నిధులు అవసరం. ఈ క్రమంలో నిధుల కేటాయింపునకు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు వాటి ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని తాజాగా వర్గీకరించారు. వాటిలో పోలవరం సహా 6 ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చారు. మరో 17 ప్రాజెక్టులు తదుపరి ప్రాధాన్యంలో ఉన్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తుందని, మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర నిధులతో చేయాల్సిన వాటిలో 5ంటిని తొలి ప్రాధాన్యంలో పూర్తి చేస్తే 1.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొస్తుందని, 14.01 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించొచ్చని అంచనా వేశారు. 22 లక్షల మందికి పైగా జనాభాకు తాగునీటి సదుపాయం లభ్యమవుతుందన్నారు. ఇందుకు 8734.64 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని తేల్చారు. వంశధార రెండో భాగం రెండో దశ పనులకు 134.12 కోట్లు అవసరమని, ఇది పూర్తి చేస్తే 12,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకొస్తుందని, 2.30 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుందని అధికారులు తేల్చారు. 2025 జూన్కే పూర్తి చేసి ఖరీఫ్ కు నీళ్లివ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. వెలిగొండ తొలి దశకు 1422.92 కోట్లు అవసరమని, 1.19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని అంచనా వేశారు. 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని, మొత్తంగా 2027 నాటికి దీన్ని పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల తొలి దశలో 2,000 కోట్లు ఖర్చు చేస్తే 50,000 ఎకరాల కొత్త ఆయకట్టు సాగవుతుందని లెక్కగట్టారు. 2.10 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 14 లక్షల మందికి తాగునీరు అందించొచ్చని 2026 జూన్ నాటికి తొలి దశ పూర్తి చేయాలనే ప్రణాళికలు వేశారు. చింతలపూడి రెండో దశకు 2,465 కోట్లు అవసరమని అంచనా వేశారు. దీనివల్ల 1.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందుతుందని, 70,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 12 లక్షల మందికి తాగునీరు ఇవ్వొచ్చని లెక్కగట్టారు. 2028 జూన్ నాటికి పూర్తి చేయాలనేది ప్రణాళిక. గోదావరి పెన్నా అనుసంధానానికి 5,003 కోట్లు అవసరమని అంచనా వేసిన అధికారులు 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని తేల్చారు. 2026 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. హంద్రీనివాలో కుప్పం బ్రాంచి కాలువకు, పుంగనూరు బ్రాంచి కాలువకు నీళ్లివ్వాలనేది లక్ష్యం. ఇందుకు పుంగనూరు బ్రాంచి కాలువ
కాలువ పనులు పూర్తి చేసేందుకు 117 కోట్లు కావాలి. 37,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని అంచనా వేశారు. కుప్పం బ్రాంచ్ కాలువ పనుల పూర్తికి 66.86 కోట్లు అవసరమని, 6,300 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు 4 లక్షల మంది జనాభాకు తాగునీరందుతుందని 2024 అక్టోబర్ నాటికే ఈ రెండు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలవరం పనుల్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం పట్టాలకెక్కిస్తారు. ఎడమ కాలువలో మిగిలిన పనులకు టెండర్ల ప్రక్రియను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. ప్రాధాన్య క్రమంలో మరో 17 ప్రాజెక్టులకు 34,286.89 కోట్ల అవసరమని జలవనరుల శాఖ అంచనా వేసింది. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్ నాటికి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. డయాఫ్రమ్ వాల్ టెండర్లపై కేంద్రానిదే నిర్ణయమని తెలిపారు. కేంద్రంతో తాను కూడా మాట్లాడతానని ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రి, కార్యదర్శి, కేంద్ర జలసంఘం చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి అధికారులకు సూచించారు. అదే సమయంలో సాగునీటి సంఘాల వ్యవస్థ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. త్వరగా ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టులే తొలుత పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయంలో జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై వివరాల్ని సీఎం అడిగి తెలుసుకున్నారు. పనులు నవంబర్ నాటికి ప్రారంభించారన్నారు. పనులు ఎవరు ఎలా చేయాలనే దానిపై కేంద్రం నిర్ణయం ప్రకారం ముందుకు వెళతామని అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇప్పుడున్న గుత్తేదారుతోనే చేయిద్దామా లేక కొత్తగా టెండర్లు పిలవాలా, ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర జలశక్తి అధికారులు సిడబ్ల్యూసీ చైర్మన్లనే అడగారన్నారు. అవసరమైతే తానే మాట్లాడతానన్నారు. ఢిల్లీ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు వెళదామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈలోపే అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, అవసరమైతే మరిన్ని యంత్రాల్ని పెంచి డయాఫ్రమ్ వాల్ పనుల్ని త్వరగా పూర్తి చేసేందుకు చూడాలని ఆదేశించారు. పోలవరం ఎడమ కాలువ పనుల్ని పాత గుత్తేదారులు చేస్తామంటే వారితో చేయించండన్న సీఎం, లేకపోతే కొత్త టెండర్లకు వెళ్లాలని నిర్దేశించారు. ఉత్తరాంధ్రకు నీళ్లివ్వాలని, అందుకు పోలవరం ఎడమ కాలువ చివర కొత్త జలాశయం నిర్మించేందుకు ఏదైనా ఆస్కారం ఉందేమో పరిశీలించారని ఆదేశించారు. ఈ నీటిని తీసుకెళ్లి అక్కడ నిల్వ చేయగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేద్దామని, ఇప్పటికే 70-80% పనులు పూర్తయి తక్కువ నిధులు ఖర్చు చేస్తే త్వరగా ఆయకట్టుకు నీళ్లు అందించగలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిద్దామని స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. వెనుకబడ్డ కరువు ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేస్తే రైతులకు, రాష్ట్రానికి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అదే సమయంలో మిగిలిన ప్రాజెక్టుల నిర్మాణం ఆపొద్దని, వాటికి నిధులిస్తామని, వాటిని కూడా సమాంతరంగా పూర్తి చేద్దామన్నారు. ప్రస్తుతం వస్తున్న వరద నీటిని ఉపయోగించుకోవాలని, అందుకు పక్కా ప్రణాళిక ఉండాలన్నారు. అవసరం అనుకుంటే నీటిని ఎత్తిపోసి చెరువులు, జలాశయాల్ని నింపాలని, ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలని, చెక్ డ్యాంలు పునరుద్ధరించుకోవాలని అధికారులకు సూచించారు. భూగర్భంలో అదనంగా 200 టీఎంసీలు నిల్వ చేసుకునేలా, భూగర్భ జలాలు పెరిగేలా కార్యాచరణ ఉండాలన్నారు. అనేక చోట్ల క్లౌడ్ బరస్టులు ఉంటున్నాయని, ఎక్కడా ఎలాంటి నష్టం జరగకుండా ముందే మేల్కోవాలని అధికారుల్ని ఆదేశించారు. గతంలో ఉన్న సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్ధరించాలని, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించి వ్యవస్థను పటిష్టం చేద్దామని స్పష్టం చేశారు. గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదుల అనుసంధాన ప్రక్రియను ఎలా ముందుకు తీసుకెళ్లాలో పక్కా ప్రణాళిక తయారు చేయాలన్నారు. గోదావరి, పెన్నా అనుసంధానంలో తొలి దశలో 100-120 టీఎంసీలు ఎత్తిపోసేలా పనులు చేయాలని సూచించారు. సోమశిలకు కాకుండా బనకచర్ల రెగ్యులేటర్ ద్వారా మళ్లించే అంశం పరిశీలించాలని, పురుషోత్తపట్నం ఎత్తిపోతలతో ఏలేరు జలాశయం నింపాలని ఆదేశించారు. పులిచింతల నీళ్లు అవసరానికి తగ్గట్టు వాడుకునేలా నిల్వ ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేవలం పాఠ్యాంశాల్లో మాత్రమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, పాఠశాల కమిటీల భాగస్వామ్యంతో మోడల్ పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని అన్నారు. కేజీబీవీ స్కూళ్లలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, 100% అకాడమిక్ ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రతి తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండేలా సర్దుబాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు.
అమెరికాలో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ దేశానికే కొత్త చిరునామాగా నిలుస్తుందన్నారు. వ్యాపారాలకు సులభంగా ఉండేలా నూతన పారిశ్రామిక విధానం తీసుకురాబోతున్నట్లు పునరుద్ఘాటించారు. న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన వర్కింగ్ లంచ్కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం ఫార్మా, ఐటీ, టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్, షిప్పింగ్ తదితర రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, చైర్పర్సన్లు, సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణలో వ్యాపార పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని తెలిపారు. తెలంగాణ అంటేనే వ్యాపారం, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని చెప్పారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామిక క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన భవిష్యత్తు ప్రణాళికలు, తెలంగాణ చరిత్రపై సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వారికి వివరించారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్తో పాటు మెడికల్, టూరిజం, స్పోర్ట్స్, సాఫ్ట్వేర్, ఫార్మా విలేజ్లను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫ్యూచర్ సిటీ రాష్ట్ర అభివృద్ధితో పాటు పరిశ్రమలకు సిరుల పంట పండిస్తుందని అభిప్రాయపడ్డారు. అభిరుచితో పాటు దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ప్రపంచ పారిశ్రామికవేత్తలందరూ ఒకసారి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నగరాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్స్, ఫార్మా రంగాల్లో తెలంగాణ ఇప్పటికే అగ్రగామిగా నిలిచిందని, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లోనూ బలమైన పునాదులు వేసుకుందని చెప్పారు. కోవిడ్ను అధిగమించేందుకు మిలియన్ల వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచానికి అందించిందని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ప్రతిభ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇంచుమించుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సమకాలీనమైన నిజాంలు నిర్మించిన 425 సంవత్సరాల పురాతనమైన హైదరాబాద్ ఉందన్నారు. ప్రపంచంలోనే టాప్ 10 సిటీల్లో ఒకటిగా హైదరాబాద్ను అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వివరించారు. హరిత నిధులతో తెలంగాణ వ్యాప్తంగా 50 అర్బన్ ఫారెస్టులు నెలకొల్పాలని అటవీశాఖ నిర్ణయించింది. వరంగల్ నుంచి మేడారం వరకు మొక్కలు నాటి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు హరిత నిధి కమిటీ ఆమోదం తెలిపింది. హరిత నిధి కమిటీ చైర్పర్సన్ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరిగింది. వరంగల్ నుంచి మేడారం వరకు ప్లాంటేషన్ కోసం 12,20,00,000 ఖర్చు చేసేందుకు హరిత నిధి కమిటీ అంగీకరించింది. గ్రామాలు, నీటిపారుదల శాఖ భూముల్లో నాటిన మొక్కలు సంరక్షించేందుకు మరో 7,18,00,000 పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేసింది. హరిత నిధి లక్ష్యం నెరవేరేందుకు అవసరమైతే సంస్కరణలు చేపట్టి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని మంత్రి స్పష్టం చేశారు. హరిత నిధులతో నర్సరీలు, అర్బన్ ఫారెస్టులు, మొక్కల పెంపకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాలు క్షీణించడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణతకు సంబంధించిన గణాంకాలను ఆయన ట్వీట్ చేశారు. 2022-23 సంవత్సరంలో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమతులు ఉంటే 2023-24 కాలానికి 26,948 కోట్ల ఎగుమతులే జరిగాయని అన్నారు. ఐటీ ఉద్యోగ నియామకాలు కూడా భారీగా పడిపోయాయని, 2022-23 కాలంలో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే 2023-24లో కేవలం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 ఏళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. సింగిల్ విండో విధానం, టీఎస్ ఐపాస్, ఐటీ రంగానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలసీల కారణంగా అత్యంత వేగంగా హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐటీ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తోందని అన్నారు. ఐటీ రంగాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వస్తోన్న డిమాండ్లకు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అంగీకరించారు. తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. అటు 3 వారాల ఆందోళనలో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 440కి చేరింది. రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తరువాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనిస్ ను సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు. యూనిస్ 2012 నుంచి 2018 వరకు
స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా 1,00,000 మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో యూనస్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. పార్లమెంటును రద్దు చెయ్యాలన్నది బంగ్లాదేశ్లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కార్ను, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కార్ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కార్తో ఘర్షణ పడినందున యూనిస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల శిక్ష పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనిస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అహ్సాన్ పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లను వారి స్థానాల నుంచి తప్పించారు. అటు బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన 2 మంత్రుల్ని ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది. హసీనాను, ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపారని ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ ను కోరారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా లండన్లో ఆశ్రయం పొందుతారన్న వార్తల నేపథ్యంలో బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు బ్రిటన్ వలస చట్టాలు అంగీకరించవని జాతీయ మీడియాకు వెల్లడించారు. అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డు ఉందన్నారు. ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదని తెలిపారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు వారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలని పేర్కొన్నారు. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని వెల్లడించారు. భారత్లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీలో అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులను సస్పెండ్ చేయాలని తెలంగాణ సహకార శాఖ నిర్ణయించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 16 PSCSలు పంపిన జాబితాలో కటాఫ్ తేదీలో లేని రుణగ్రహీతల ఖాతాలు ఉన్నట్లు సహకార శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడిన 16 PSCSల కార్యదర్శులను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సహకార శాఖ రిజిస్ట్రార్ ప్రకటించారు. మరో 105 ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులు రుణమాఫీ అసలు వడ్డీని తప్పులతో సర్కారుకి నివేదించినట్లు గుర్తించారు. వారిలో 13 సంఘాల కార్యదర్శులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన సహకార శాఖ మరో 92 మందికి సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 21న జరిగిన ఘటనపై ఇప్పటి వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై 9 కేసులు నమోదు చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయడానికి కేసును సిఐడికి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు. 9 కేసులు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. సిఐడికి అప్పగించిన నేపథ్యంలో 2 రోజుల్లో తిరుపతి సిఐడి అధికారులు అన్నమయ్య జిల్లా ఎస్పీని కలిసి కేసు ఫైల్ను తీసుకునే వీలుందని సమాచారం. కేసు సిఐడికి బదిలీ కాగానే నిందితులుగా భావిస్తున్న వారిని మరోసారి సిఐడి అధికారులు విచారణకు పిలిచి అవసరమైతే అరెస్టులు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రపతి పాలన విధించాలని మరోసారి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నవాబ్పేటకు చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాసరావును జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై జగన్ విమర్శలు గుప్పించారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కలుగచేసుకోవాలని జగన్ కోరారు. ఏపీలో పరిస్థితులను ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. రాష్ట్రపతి పాలన కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకు సైతం వెళ్లేందుకు సిద్ధమని జగన్ అన్నారు.
మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది గన కొనసాగింది అని అంటే చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా చేస్తాం. గవర్నర్ గారిని కూడా విషయంలో కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నవిస్తా ఉన్నాం. జెడ్+ భద్రత ఉన్నా ఇంకా జగన్కు అభద్రత ఎందుకని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు జగన్కు 58 మంది భద్రతతో పాటు 2 ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉందని తెలిపారు. కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయని వెల్లడించారు. ఇవి సరిపోవు అన్నట్లు ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. వైసీపీ సామాజిక మాధ్యమాల్లో ఈటీవీ లోగోతో నడుపుతున్న పలు ఫేక్ ప్రచారాలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తన దోపిడీ ఆగిపోయిందని, జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. విచక్షణ కోల్పోయి ఫేక్ చేస్తూ ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఫేక్ జగన్ చేస్తున్న ఫేక్ ప్రాపగాండకి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు ఊపందుకున్నాయి. జూలైలో మొత్తం ఈవీ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన 1,16,221 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 55.2% వృద్ధి చెందాయి. అదే సమయంలో ద్విచక్ర వాహన విక్రయాలు 96% పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించడం, ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ను పొడిగించడమే ఇందుకు కారణమని పేర్కొంది. ద్విచక్ర వాహన విక్రయాలు జూలైలో 1,07,016 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు 54,616 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఈ విభాగంలో 95.94% వృద్ధి నమోదైంది. ఇక 3 వీలర్ అమ్మకాలు 18.18% పెరిగి 63,667 యూనిట్లకు చేరుకున్నాయి. జూలైలో 2 వీలర్, 3 వీలర్, ఈవీ విభాగంలో పెరుగుతున్న మార్కెట్ వాటానే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోందని ఫాడా అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 4వ పతకం ఖాయమైంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఫైనల్కు చేరడంతో భారత్కు మరో పతకం ఖాయమైంది. మహిళల రెజ్లింగ్ 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్లో వినేష్ ఫోగాట్ క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ లోపేజ్ను మట్టి కరిపించింది. సెమీస్లో లోపేజ్పై 5-0 తేడాతో ఫోగాట్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన ఫోగాట్ ఎక్కడా పట్టు సడలకుండా ఆడింది. తొలి 2 నిమిషాల వరకు వినేష్కు పాయింట్ దక్కలేదు. అనంతరం 2 నిమిషాల వద్ద పెనాల్టీ కావడంతో వినేష్కు తొలి పాయింట్ లభించింది. అనంతరం ప్రత్యర్థి అటాకింగ్కు దిగగా చాకచక్యంగా వ్యవహరించిన ఫోగాట్ వరుసగా 2 పాయింట్ల చొప్పున సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో ఫైనల్కు వెళ్లిన తొలి భారత మహిళగా వినేష్ చరిత్ర సృష్టించింది. ఇక తుది అంకంలో గెలిస్తే ఆమె పేరు సువర్ణాక్షరాలతో మారుమోగనుంది. ఇవాళ ఫైనల్ జరగనుంది. అటు ఒలింపిక్స్ హాకీ ఫైనల్ చేరాలన్న భారత ఆశలకు గండిపడింది. జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 3-2 తేడాతో పోరాడి ఓడిపోయింది. సూపర్ ఫామ్తో సెమీస్ చేరిన భారత్ కీలక పోరులో తీవ్రంగా శ్రమించినప్పటికీ విజయ తీరాలకు చేరుకోలేకపోయింది. ఇక కాంస్యం కోసం గురువారం స్పెయిన్తో భారత్ తలపడనుంది.